అది రాజస్థాన్లోని కుల్ధారా విలేజ్. రాత్రికి రాత్రి గ్రామంలో ఉండే వాళ్ళందరూ మాయమైపోయారు. సాయంత్రం 6 దాటితే ఇప్పటికీ గ్రామంలోకి ఎవరు ఎంటర్ అవ్వరు. గేట్స్ మూసేస్తారు. అసలు స్టోరీ ఏంటంటే 200 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ పలివాల్ బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు. అప్పటి జైసల్మేర్ ప్రైమ్ మినిస్టర్ అయిన సలీం సింగ్ ఆ గ్రామ పెద్దవాళ్ల కూతుర్ని తనని పెళ్లి చేసుకోమని బలవంత పెట్టాడు. బ్రాహ్మణులందరూ దానికి ఒప్పుకోలేదు. అతని నిరంకుశమైన పాలన తట్టుకోలేక వాళ్ళు రాత్రికి రాత్రే ఆ ఊరు వదిలి వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లారో ఇప్పటికీ ఎవరికి తెలీదు. ప్రూఫ్స్ కూడా లేవు. వాళ్ళు ఆ గ్రామానికి శాపం కూడా పెట్టారు, ఇక్కడ ఇప్పటి నుంచి ఎవరు ఉండలేరు అని. అందుకే ఇప్పటికీ డే టైంలో ఆ ఊర్లోకి వెళ్ళిన ఆ ఊరంతా ఖాళీగా ఉంటుంది. అక్కడ వింత శబ్దాలు వినిపించడం, ఎవరివో నీడలు కనిపించడం, ఎవరో అక్కడ ఉన్నట్టు అనిపించడం, సడన్ గా అక్కడ ఉన్నప్పుడే సిక్ అయిపోవడం చాలా మంది గమనించారు. పారానార్మల్ రీసెర్చర్స్ ఏమంటున్నారంటే ఇక్కడ ఏదో తెలియని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల ఇక్కడ నివసించడం కష్టం అంటున్నారు. మేబీ అక్కడ ఆత్మలున్నాయేమో. మీరేమంటారు? మీకు ఛాన్స్ వస్తే మీరు ఇక్కడ ఒక నైట్ స్టే చేయగలరా?